సూర్యకుమార్ యాదవ్ మళ్లీ టచ్లోకి వచ్చాడు. ఐపీఎల్లో పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. కీలకమైన పరుగులు సాధించాడు. 78 పరుగులు చేశాడు. ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. సీజన్లో తొలి 3 మ్యాచ్లకు దూరంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో రాణించాడు. 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 సార్లు డకౌట్ అయ్యాడు. చివరిగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో మాత్రం జట్టు అవసరాలకు తగినట్టుగా దమ్ము చూపించాడు. తన ఫిట్నెస్ పై ఎలాంటి అనుమానాలక్కర్లేదని తేల్చేశాడు. టాప్ ఆర్డర్లో ఒకరు 17వ ఓవర్ వరకు ఆడాలనే లక్ష్యంతోనే బ్యాటింగ్ చేశానన్నాడు. రోహిత్ అవుట్ అవడంతో తాను ఆ బాధ్యతను తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలో దిగాడు. బ్యాటింగ్కే పరిమితం అవుతున్నాడు. ఫీల్డింగ్ కూడా చేసేందుకు సిద్ధమవుతున్నానని సూర్య క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే 40 ఓవర్ల పాటు ఫీల్డ్లో ఉండేందుకు ప్రయత్నిస్తానన్నాడు. 2 మ్యాచ్ల్లో డకౌట్ అవడం పైన స్పందించాడు. జీవితంలో సవాళ్లు సహజమన్నాడు. టీ20లో దూకుడుగా ఆడేందుకే ప్రయత్నిస్తానన్నాడు. అప్రోచ్కు సంబంధించి టీం మేనేజ్మెంట్ సూచనలేమీ చేయలేదన్నాడు. టీ20 ఫార్మాట్లో క్రీజులో ఉన్నంతసేపు అగ్రెసివ్గా ఆడటమే తన టార్గెట్ అన్నాడు. వరల్డ్ కప్కు సిద్ధమవుతున్నానని సంకేతాలిచ్చాడు. నిజానికి సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ మ్యాచ్లేమీ ఆడలేదు. సఫారీ టూర్లో స్కై గాయపడ్డాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లోనూ బరిలో దిగలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభ సమయానికి సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సాధించలేకపోయాడు. దీంతో సూర్య ఎప్పుడు బరిలో దిగుతాడని అభిమానులు ఎదురుచూశారు. ముంబై ఇండియన్స్ కూడా స్కై రాక కోసం వెయిట్ చేసింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాతే ప్రాక్టీస్ సెషన్స్లో హార్డ్ వర్క్ చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ను బలంగా మార్చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్య ఆకట్టుకుంటున్నాడు. త్వరలోనే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గెలుపు జోరు కొనసాగాలంటే సూర్య బ్యాట్ నుంచి మెరుపులు చాలా అవసరమనే చర్చ జరుగుతోంది.